హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ సూర్య ఇన్ఫో 3 ఛానల్కి స్వాగతం. మీ ముందుకు మరికొత్త న్యూస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. చాలామంది నోటిఫికేషన్ అయితే 10th క్వాలిఫికేషన్ మీద ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఏంటని చాలామంది అడుగుతున్నారు. వాటి కోసం అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 48,000 పోస్టల్ పైచీలకు మాత్రం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది చాలా వరకు శుభసూచకం అని చెప్పచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రజెంట్ ఇది ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 48,000 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. నా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ప్రజెంట్ ఏంటంటే దీని ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చాడు, క్వాలిఫికేషన్స్ ఎంత, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా వివరించి మీకు చెప్పబోతున్నాను. ప్రజెంట్ ఇది 10th క్వాలిఫికేషన్ మీద చాలామందికి అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఓబీసీ అయి ఉంటారో, ఎవరైతే ఎస్సీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఏదైతే ఎవరైతే ఉంటారో ఓబీసీ వాళ్ళు బీసీ వాళ్ళకి అయితే 43 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఎస్సీ వాళ్ళకి అయితే మాత్రం 45 ఇయర్స్ ఎవరైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఫిజికల్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50 ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. పోస్టులన్నీ కూడా పడింది. ఆడవాళ్ళకి కూడా అందులో ఉన్న తగ్గ పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది కనీస వేతనం 12,000 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓసీ అండ్ బీసీ ఎవరైతే క్యాస్ట్ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీజు పేమెంట్ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీజు అనేది ఎటువంటిది లేదు. ఆన్లైన్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి అప్డేట్ రాగానే మీ అందరికీ కూడా మళ్ళీ నేను పూర్తిగా వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి. ఈ వీడియోని ఎవరైతే నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా తెలియాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.